ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని. బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. బాబా నాకు జీవిత భాగస్వామి. నేను బాబాకి జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో
పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో అందరూ ఇందాక సంకల్పం ఇచ్చి ఏదైతే గ్యాప్ ఇస్తున్నానో మీ సంకల్పాలు చెక్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో దీన్ని బట్టి మీకు తెలిసిపోవాలి, మీకు సమర్థ సంకల్పాలు వస్తున్నాయా, వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయా. మీకు వచ్చే సంకల్పాలని బుద్ధిని స్థిరంగా పెట్టడము అంటే మీకు వచ్చే సంకల్పాలని స్థిరంగా పెట్టగలుగుతున్నారా, లేదు బయట జరుగుతున్నాయి కంటితో కనిపించేవి, చెవితో వినిపించేవి, గడిచిపోయిన గతము, భవిష్యత్తు, పరచింతన, ఇలాంటివన్నీ ఆలోచనలు వస్తూ ఉన్నాయంటే ఇంకా బయటి నుంచి గ్రహిస్తున్నామని అర్థం సంకల్పాలు. సో అలా బయటి నుంచి తమో ప్రధానతని, బయట జరుగుతున్న వ్యక్తులు పరిస్థితులను ఆధారంగా తీసుకుని సంకల్పాలు చేసినా కానీ ఆ బయట ఉన్న తమో ప్రధానత అన్నది మనమే స్వీకరించేస్తున్నాం, అంటే అబ్జార్బ్ చేస్తున్నాం, గ్రహిస్తున్నాం. సో అందుకే ఇక్కడ బాబా ఏమంటున్నారంటే చూసేటప్పుడు అందరి ఆత్మని చూడండి, వినేటప్పుడు నిందా స్తుతి సమభావన ఉండాలంటున్నారు. ఆ తర్వాత ఏది ఆలోచించినా కానీ మురళిని ఆధారంగా తీసుకుని, అంటే మీకు గడిచిపోయిన గతానికి సంబంధించిన విషయాలు గుర్తొచ్చినప్పుడు ఆ గడిచిపోయిన గతంలో మంచి విషయాలు ఉంటే ఇట్స్ ఓకే, కానీ మనం ఏంటంటే ఆత్మ బలహీనంగా అయిపోయి ఉండడం వల్ల చెడు విషయాలు ఎక్కువ గుర్తు పెట్టుకుంటూ ఉంటాం, వాటినే మళ్ళీ మళ్ళీ రివైండ్ చేస్తూ ఉంటాం. సో ఈ వ్యర్థం అంతా ఎక్కువైపోతోంది కాబట్టి ఈ వ్యర్థాన్ని అంతా సమాప్తి చేయడం కోసము బాబా ఇచ్చిన ఒకే ఒక సంకల్పం ఏంటంటే, నేను విజయీ స్వరూపాన్ని, విజయీ రత్నాన్ని, నేను కల్పపూర్వము విజయీ రత్నాన్ని, ప్రస్తుతము విజయీ స్వరూపాన్ని, భవిష్యత్తులో కూడా విజయీ స్వరూపాన్ని. ఈ సంకల్పాలు సమర్థ సంకల్పాలు. ఇవి గనక మనం అభ్యాసం, ఇప్పుడు యోగంలో ఏం చెయ్యాలి అంటే ఇవే అభ్యాసం చెయ్యాలి. ఇవి అభ్యాసం చేసినప్పుడు ఏమైతుందంటే మీరు గతం గురించి ఆలోచించిన, భవిష్యత్తు గురించి ఆలోచించిన, పరచింతన చేసిన ఆల్రెడీ మీరు యోగ స్థితిలో అభ్యాసం చేస్తున్నారు కాబట్టి ఆత్మ మీకు ఇండికేషన్ వేస్తుంది ఏమని, నేను విజయీ స్వరూపాన్ని అని. అప్పుడు ఏమవుతుంది, మీరు చేస్తున్న వ్యర్థం అంతా ఒకసారి సమాప్తైపోతుంది. ఇది యాక్చువల్గా పరమాత్మ అవతరించి మనకు తెలియచేస్తున్న జ్ఞానము. సో ఈ రకంగా మీరు బయటి నుంచి అన్ని తీసేసుకోవడం వల్లనే ఈ రోజు బుద్ధి స్థిరంగా ఉండకపోవడము, ఆ తర్వాత బయట నుంచి తమో ప్రధానత తీసేసుకుంటున్నారు కాబట్టి అలజడిలోకి ఎక్కువగా వెళ్ళిపోతున్నారు, ఆత్మ శక్తిని కోల్పోతుంది. సో అందుకే ఇప్పుడు భగవానుడు వచ్చి మనకి గడిచిపోయిన గతము, భవిష్యత్తు ఇవన్నీ ఆలోచిస్తూ మనము వ్యర్థం ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఏం ఆలోచించాలి. సో గడిచిపోయిన గతం కానీ ఏదైనా వ్యర్థం ఆలోచించేటప్పుడు నేను విజయీ స్వరూపాన్ని అన్న సంకల్పం చేయమని చెప్పారు. సో ఇదే మనం అభ్యాసం చేస్తూ పోవాలి. సో ఈ రోజు శివ పరమాత్మ తల్లి తండ్రి రూపంలో మనకి జ్ఞాన భోజనాన్ని పెడుతున్నారు, సంకల్పాల భోజనాన్ని పెడుతున్నారు. సమర్థ సంకల్పాలు చేసినప్పుడు ఏమవుతుందంటే ఆత్మశక్తిని సంతరించుకుంటుంది. నేను విజయీ స్వరూపాన్ని అని నా ఒరిజినల్ స్వరూపాన్ని, స్వధర్మాన్ని తలుచుకున్నప్పుడు ఆత్మ సమర్థంగా అవుతుంది, శక్తిశాలిగా అవుతుంది. అలా కాకుండా గడిచిపోయిన గతాన్నంతా తోపుని తెచ్చి వర్తమానంలో వేసుకుని వాళ్ళెందుకు ఇలా చేశారు, వీళ్ళెందుకు ఇలా చేశారు, నేను పోయిన జన్మలో చేశానా, వీళ్ళే మళ్ళీ భవిష్యత్తులో వస్తారా అని ఇలా అన్ని ప్రశ్నలు వేసుకుంటూ పోతాను. సాధారణంగా గడిచిపోయిన గతం గురించి ఆలోచించేటప్పుడు ప్రశ్నలే ఎక్కువ వస్తాయి, ఎందుకు, ఏమిటి, ఎలా అని. ఎందుకు, ఏమిటి, ఎలా అన్న ప్రశ్నలు గనక వేసుకుంటే బిందు రూప స్థితి పోతుంది అంటారు. కానీ విద్యార్థులు అవగాహన లోపం వల్ల అభ్యాసం చేసేటప్పుడు నేను బిందు బాబా బిందు అని ఇలా అభ్యాసం చేశారే తప్పితే వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెట్టమన్న సందర్భంలో బాబా బిందు పెట్టమని చెప్పారు. సో గడిచిపోయిన గతం గుర్తొచ్చినప్పుడు, భవిష్యత్తు గురించి ఇదైనప్పుడు, వ్యర్థం వచ్చినప్పుడు సంకల్పం ఏం చేస్తామంటే నేను విజయీ స్వరూపాన్ని. తర్వాత వ్యక్తులతోటి సమస్య వచ్చినప్పుడు ఈ వ్యక్తులు మళ్ళీ వస్తారా, ఎందుకు వచ్చారు, గడిచిపోయిన పూర్వజన్మల్లో వచ్చారా, మళ్ళీ భవిష్యత్తులో వస్తారా అని ఇవన్నీ ఆలోచించేసి ప్రశ్నలకు సమాధానాలు దొరక్క చెయ్యక మళ్ళీ వ్యర్థంలోకి వెళ్ళిపోతున్నందుకు బాబా ఇచ్చిన సంకల్పం ఏంటంటే, బాబా నా వారు, నేను బాబా వారిని.
సో ఇంకా స్వయాన పరమాత్మే మనవారైనప్పుడు వీళ్ళెందుకు వచ్చారు, వాళ్ళెందుకు వచ్చారు, మళ్ళీ రిపీట్ అవుతారా, మళ్ళీ రారా, ఇవన్నీ ఎందుకు? ఈ రోజు స్వయంగా పరమాత్మనే వచ్చేసారు కదా! ఇంకా ఆయన వచ్చేసిన తర్వాత వీళ్ళొస్తారా, వాళ్ళొస్తారా అని చెప్పి ఆలోచించడం ఎందుకు? ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన నా వారు, నేను బాబా వారిని అని చెప్పి ఒక సంకల్పం ఇచ్చారు. బిందు రూప స్థితిని అభ్యాసం చేయడం కోసం బాబా ఇచ్చిన సంకల్పాలివి. సో, ఆ రకంగా సమర్థ సంకల్పాలు చేసినప్పుడు ఆయన సాంగత్యంలో ఉంటే, ఇప్పుడు ఆ రకంగా భాగ్యాన్ని రచించుకుంటే, ఇప్పుడున్న సంబంధాలు చక్కబడతాయి. ప్రత్యక్ష ఫలం కింద వచ్చే కల్పంలో, వచ్చే వ్యక్తులందరూ ఆయన సమానమైన క్వాలిటీస్ ఉన్న వాళ్ళొస్తారు. పరమాత్మ జన్మ తీసుకోరు కాబట్టి, ఆయన క్వాలిటీస్ ఉన్న వ్యక్తులొస్తారు. అది ఇప్పుడు రచించుకోమని చెప్తున్నాడు. సో, డ్రామాల పాత్రని మార్చవచ్చా అంటే మార్చవచ్చు. రుజువేంటి అనంటే మన శివ పరమాత్మ ఏదైతే జ్ఞానమురళి ఛానల్‌లో ప్లే లిస్ట్‌లో డ్రామా జ్ఞానం అని చెప్పేసి పూర్తిగా బాబా ఎక్కడెక్కడ ఏమేం చెప్పారు మార్చవచ్చన్నది ఫోటోలు తీసి వేశాము. ఎవరికైనా అవసరం ఉంటే వీడియో పంపించొచ్చు. ఒకవేళ మేము వీడియో వినము, మాకు మురళి రెఫరెన్సులు కావాలి అనంటే, ఆ వీడియోలు ఓపెన్ చేసి, ఆ వీడియోలో డేట్‌లతో సహా పెట్టాం ఫోటోలు. ఆ డేట్‌లు నోట్ డౌన్ చేసేసుకోండి. ఆ డేట్‌లు నోట్ డౌన్ చేసేసుకొని ఇచ్చేసేయండి సరిపోతది. సో, ఈ రకంగా ప్రస్తుతం అందరికీ ఏ రకంగా భాగ్యాన్ని రచించుకోవాలన్నది తెలియాలి. పరమాత్మ అవతరణ యొక్క కర్తవ్యమే అది. సో, అందుకే మీ అందరికి నచ్చినా, నచ్చకపోయినా మళ్ళీ, మళ్ళీ చెప్తున్నాము. భగవంతుడు భోగులు తినడానికి రాలేదు. మన భాగ్యాన్ని రచించుకునే విధిని తెలియజేయడానికొచ్చాడు. దాత, విధాత, వరదాత. మనకన్ని రోజు ఖజానాలు ఇస్తున్నాడు. భాగ్యాన్ని రచించుకునే విధిని తెలియజేసి భాగ్య విధాత అయ్యాడు. ఆ తర్వాత సద్గురువు రూపంలో మనకివన్నీ చెయ్యాలంటే శక్తి అవసరం కాబట్టి, వరదానాల ద్వారా గూడా మనని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో, ఇంకా విషయం గురించి లోతులుగా తెలుసుకోవడానికి మనం ఏదైతే ఇక్కడ మనకి శక్తి కావాలి కాబట్టి, రాజయోగాన్ని అభ్యాసం ఎలా చేయాలా అని చెప్పి తెలుసుకుంటున్నాము. సో, ఇదే విషయాన్ని భక్తి మార్గంలో పెట్టేటప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మావతారం కింద చూపిచ్చారు. సో, ఈ విషయం ఇక్కడ ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇప్పుడు మీ సేవాదారులందరూ మీరు భక్తులకి జ్ఞానం చెప్పడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఓం శాంతి వాళ్ళు మరి శాస్త్రాలు ఇవన్నీ తప్పంటారు గదా! కాబట్టి మాకు ఈ జ్ఞానం నచ్చటం లేదు అంటున్నారు. సో, నేను ఇవన్నీ ఊళ్ళలో ఇవన్నీ చెప్పడము కొన్నేళ్ల నుంచి చెప్తున్నాను కాబట్టి, ఆ ప్రశ్నలు నన్ను అడిగినప్పుడు నాకు సమాధానం తెలుసు కాబట్టి నేను చెప్పేశాను. చెప్పడం వల్ల ఏమైందంటే వాళ్ళు కన్విన్స్ అయ్యారు. సో, కాబట్టి నాకు ఎక్కడ సమస్య అన్నది రాలేదు. సమస్య ఎక్కడ వచ్చింది, ఎవరికొచ్చిందంటే తెలియని వాళ్ళకొచ్చింది. ఆ తెలియకపోవడం వల్ల ఏం చేసేసారంటే, ఆ శాస్త్రాలన్నీ తప్పు. ఆ తప్పు అనేసరికి ఏ శాస్త్రాల్లో అయితే ఇప్పుడు ఉదాహరణకి కూర్మావతారమే గనక తీసుకుంటే, ఆ కూర్మావతారంలో శ్రీ మహావిష్ణువు వచ్చి ప్రపంచాన్ని అంటే ఆ రాక్షసులు, ఆ దేవతలు ఏదైతే ఆ క్షీరసాగర మంతనం అన్న సముద్రాన్ని మంతన చేస్తారో దేనికో అమృతం కోసము, ఆ చేసినప్పుడు అక్కడ ఆయన యొక్క మహిమను తెలియజేశారు. ఎక్కడైతే భగవానుడి మహిమ అన్నది తెలియజేసినప్పుడు భక్తులు ఒప్పుకుంటారు ఖచ్చితంగా అది. తప్పెలా అవుతది? ఈ రోజు ఆయన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని చెప్పాడక్కడ శాస్త్రాల్లో, భక్తి మార్గంలో. జ్ఞాన మార్గంలో ఆయన వచ్చేసాడన్న విషయం గూడా మనకు తెలిసిపోయింది. వచ్చి ఏం చేస్తారు అన్నది ఇప్పుడు ఉదాహరణకి 2024 గనక తీసుకుంటే చాలా మందికి తెలీదు. జ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఇంక భక్తుల సంగతి తర్వాత మాట్లాడుకోవచ్చు. సో, జ్ఞానంలో ఉన్న వాళ్ళకైనా ఎందుకొచ్చారో తెలీదు. జ్ఞానంలోకి వచ్చిన దగ్గర నుంచి నియమాలు పాటించాలంట అని జెప్పేసి, భోగులని, బట్టలని జెప్పేసి, స్నానాలని జెప్పేసి, స్థూలం వైపే వెళ్ళిపోయినప్పుడు, మరి అటువంటి వంశావళికి ఎలా అర్థమవుతాయి ఇవన్నీ? సో, ముందు అవగాహన అన్నది మనలో పెరగాలి. భక్తులు ఇప్పటికీ బ బ భగవంతుని మహిమను ఒప్పుకుంటున్నారు. మనమే ఒప్పుకోవట్లేదిక్కడ. ఈ రోజు ఆయనొచ్చి ఏం చేస్తున్నారు? భగవద్గీత గాని, బైబిల్ గాని, ఖురాన్ గాని ఎక్కడా ఏ చెప్పని జ్ఞానాన్ని స్వయంగా డైరెక్ట్‌గా మనకిస్తున్నాడు. అంటే ఎంత విశేష జన్మో చూసుకోండి.
అటువంటప్పుడు మనం అర్థం చేసుకోకుండా అవన్నీ తప్పు తప్పు అనేస్తే అది ఎట్లా తప్పు అవుతుంది? నిజంగా చెప్పాలంటే ఇక్కడి జ్ఞానమే అక్కడ ఋషులు తీసుకెళ్ళి రాశారు సామాన్య ప్రజలకు అర్థం కావడానికి. ఇవన్నీ మాకు అర్థమైనప్పుడు సరేలే ఎలాగో బాబా యోగం చెప్పినప్పుడు మళ్ళీ ఇప్పుడు అదంతా చెప్పడం ఎందుకన్నట్టు ఛానల్ ఏం చేశానంటే డైరెక్ట్‌గా మహావాక్యాలు తీసేసి వేసి చెప్పేసాను. కానీ నిజంగా అష్టశక్తులు ఎలా వాడాలి అన్నది అక్కడ సాకారంలో వీళ్ళు తీసేశారు. మేము రికార్డ్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి ఒక సెపరేట్ స్లాట్ పెట్టి మేము రికార్డ్ చేసాం. కానీ నిజంగా చూస్తే క్యాచ్ చేయలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది మళ్ళీ సబ్జెక్ట్‌ని సింప్లిఫై చేయడం కోసము మేము కూడా చిత్రాలు, వీడియోలను వీటికి దిగాల్సొచ్చింది ఈరోజు. నిజంగా చెప్పాలంటే చాలా మంది క్యాచ్ చేస్తున్నారు గూడా. సబ్జెక్ట్‌ని సింప్లిఫై చేయడంలో తప్పేం లేదు. ఎవరికన్నా అర్థం కానప్పుడు రకరకాల పద్ధతుల్లో విద్యార్థుల యొక్క స్థితికి తగ్గట్టు అర్థం చేయించాల్సొస్తది. సో, కాబట్టి ఇప్పుడు ఇది ఎందుకు అదే మళ్ళీ చెప్తున్నాను. భక్తిలోకెళ్ళి భక్తులకు చెప్పేటప్పుడు ఈ కూర్మావతారాలు, ఈ భాగవతము ఇవన్నీ తప్పు అనడానికి లేదు. కరెక్టే. అది ఏ రకంగా కరెక్ట్ అన్నది ఇదిగో ఇక్కడ మీ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు పరమాత్మ అవతరించి మనకి ఏదైతే శక్తిని ఇస్తున్నారో, ఎప్పుడైతే నేను ఆత్మని అనుకుని బాబాని తలుచుకుంటానో ఆత్మలోకి శక్తి వచ్చేస్తుంది. ఆ వచ్చిన శక్తిని ఎలా వాడాలో మీకు తెలియట్లేదు కాబట్టి నేను ఇంత విస్తారంలో చెప్తున్నాను అన్నాడు బాబా ఒక మురళిలో. సో దైవీ శక్తి అది. ఆ శక్తి వచ్చేసిన తర్వాత ఆత్మ సహజంగా పనిచేయడం మొదలు పెడతది. కానీ ఆ శక్తి వచ్చాక ఏం చేశారంటే అది ఎట్లా వాడాలో తెలియక వ్యర్థానికి ఉపయోగించేసరికి బాబా ప్రతీది ఇదిగో సంకల్పాల ఖజానా, ఇదిగో ఇది ఇలా ఉపయోగిస్తారు, ఇదిగో ఇది తాబేలు, ఇది చెట్టు అని ఇలా కూర్చుని చిన్నపిల్లలకు చెప్పినట్టు ఆ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోయాడు. దీన్ని అక్కడ ఋషులు మునులు ఏం చేశారు రాసేటప్పుడు అది భగవంతుని ద్వారా జరిగే కార్యం కాబట్టి ఆయనని పెట్టి రాశారు. సో ఇప్పుడు భగవంతుని యొక్క కూర్మావతారానికి వస్తే ఆయన సమానంగా తయారైంది ఒక బ్రహ్మబాబా అనే నారాయణుడే. సో ఈ రోజు శివబాబా నారాయణుని మనకి ఉదాహరణగా ఏ రకంగా అయితే పెట్టి చూపిస్తున్నారో ఆ ఋషులు మునులు రాసేటప్పుడు అదే నారాయణుడిని ఉదాహరణగా పెట్టి శాస్త్రాలు రాసేశారు ఈ భాగవతం ఇవన్నీ. సో శివబాబాని ముందు పెట్టారు ఆయనని. ఎందుకంటే శివబాబా థియరీ చెప్పారు, ఈయన ప్రాక్టికల్ చేశారు బాబా కాబట్టి ఇదిగో ప్రాక్టికల్ గా శ్రీ మహావిష్ణువు ఈ అష్టశక్తులు ఇవి వాడి ఈ రోజు నరుడి నుండి నారాయణుడిగా అయ్యారు అన్న విషయాన్ని అక్కడ ఋషులు రాసేటప్పుడు ఇదిగో ఈ అష్టశక్తుల గురించి ఈ రకంగా కూర్మావతారం తీసుకున్నారు అన్నట్టు చెప్పారు. సో అక్కడ ఏం జరిగింది చూపించేటప్పుడు ఆ మేరు పర్వతాన్ని దేవదానవులు చిలికినట్టు క్షీరసాగరం మంతన జరిగినట్టు చూపించారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మన ప్రపంచంలో మన యొక్క మానసిక పరిస్థితి అది. అంటే ఈ కొండ ఏదైతే చూపించారో మన యొక్క స్థితి ఇది. సో మన ప్రపంచం ఈ రోజు ఏమైపోతోందంటే ఇటు చెడు ఆలోచనలతోటి, వ్యర్థ ఆలోచనలతోటి, మంచి ఆలోచనలతోటి ప్రపంచమే కదిలిపోతుంది. ఆ కదిలిపోతున్నప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ కూర్మా అవతారం కింద వచ్చి ఈ ప్రపంచాన్ని కాపాడినట్టు చూపించారంటే ఆ మేరు పర్వతాన్ని ఒక పక్క రాక్షసులు ఈ చిత్రం స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి అందరూ. అప్పుడు అష్టశక్తుల్ని ఎలా వాడాలన్నది ఇంకా క్లారిటీ వస్తుంది మనకి. సో ఇప్పుడు ఈ రకంగా దేవతలు దానవులు ఈ మేరు పర్వతాన్ని ఈ కింద సముద్రం అంటే భవసాగరం అంటారు, సంసారం అన్న సాగరం ఇది మన ప్రపంచము. ఈ ప్రపంచం ఏమైపోతుందంటే ఆలోచనలతోటి బాబా అంటారు కదా ఈ రోజున్న పెద్ద సమస్య భయము చింత. ఈ భయము చింత వల్ల ఏమైపోతుంది విపరీతమైన ఆలోచనలు, అంటే కాసేపు మంచి ఆలోచనలు కాసేపు చెడు ఆలోచనలు వచ్చినప్పుడు ఏమైపోతుంది అటు ఇటు ఏం చెయ్యాలో తెలియదు. అంటే పరిశీలన శక్తి నిర్ణయ శక్తి లోపించేసింది. కాసేపు మంచి వైపు అనిపిస్తుంది, మంచి ఆలోచన వస్తుంది, కాసేపు చెడు ఆలోచన వస్తుంది. సో ఇటుపక్క కాసేపు లాగినట్టు అటుపక్క కాసేపు లాగినప్పుడు ఈ ప్రపంచం ఏమైపోతుంది అంటే కదిలిపోతుంది. అంటే మన జీవితాలు ఆ రకంగా ఉన్నాయి. ఈ రోజు ఓ సమస్య వచ్చిందంటే వెంటనే ఇంకోటి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు, ఎందుకంటే మంచి వస్తుంటది చెడు వస్తుంది. ప్లస్ ఇప్పుడు బాబా మనకి సంగమ యుగం అన్న సమయం యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు. సో సంగమ యుగంలో కౌరవ సామ్రాజ్యం నడుస్తుంది, రాక్షసుల రాజ్యం నడుస్తోంది. ఇప్పుడు వికారాలు విజృంభించాయి అంటాడు.
అటువంటి సమయంలో ఏమైపోతుంది, చాలా మటుకు అరే నిజాయితీగా బతకాలి, శాంతితోటి వ్యవహరించాలి, ప్రేమతోటి ఉండాలి అని అందరికీ తెలుసు. కానీ ఆ రకంగా వ్యవహరించేసరికి సమస్యలు వచ్చేసరికి లోకం మన జీవితంలో కదిలిపోతున్నాయి. సో అందుకే రాక్షసులు ఇటు లాగినట్టు దేవతలు ఇటు లాగినట్టు చూపించినప్పుడు మన ఆలోచన, మన యొక్క మానసిక స్థితిని, మన ప్రపంచమే కదిలిపోతుంటే ఇప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం కింద వచ్చి ఆ ప్రపంచాన్ని ఆపినట్టు ఆ కొండ కింద, ఆ పర్వతం కింద ఆయన స్థిరంగా, అంటే ఎప్పుడైతే ఈ రకంగా అంటే మళ్ళీ ఆ తాబేలు షెల్లు చూడండి, అంటే యోగరూపి కవచం. తర్వాత మీకు ఒక చిత్రం నిన్న కూడా చూపించాం. అది ఆ తాబేలు నిల్చున్నప్పుడు అది దాని కాళ్ళు ఏ రకంగా ఉంటాయంటే ఎంతో బలంగా ఉంటాయి. అది దాని డిస్క్రిప్షన్ కనుక గూగుల్లో చూస్తే ఏనుగు కాళ్ళు అంత ఇట్లా బలంగా గ్రిప్, దాన్ని ఎవరు కదపలేరు అనమాట. అంత స్ట్రాంగ్ ఉంటది ఆ తాబేలు. మనం ఒక సింహం కూడా దాంతో ఇచ్చేసినప్పుడు దాన్ని ఏమి చేయలేదు అన్నట్టు చూపించారు. సో అంటే ఆ యోగరూపి కవచంలో ఉన్నప్పుడు ఇంకా ఇటువైపు చెడు వచ్చినా అటువైపు మంచి వచ్చినా ఏదొచ్చినా స్థిరంగా ఉంటది మన ప్రపంచం. ఆ ప్రపంచం స్థిరంగా ఉన్నప్పుడు ఏమైపోతుంది, ఆ బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు స్వతహాగా ఖజానాలు, అతీంద్రియ సుఖము ఇవన్నీ అనుభవంలోకి వచ్చేస్తాయి. సో ఇప్పుడు మన స్థితి, మనం ఏ రకంగా ఏ శక్తిని వాడాలి, సో ఆ రకంగా యోగరూపి కవచం వేసుకొని ఉన్నప్పుడు మన ప్రపంచం కూడా స్థిరంగా ఉంటుంది. ఆ తర్వాత ఆ రకంగా క్షీర సాగర అంటే భవసాగరాన్ని చిలికినప్పుడు, అంటే సంసారం అన్న సాగరంలో ఇప్పుడు మనము కొట్టుమిట్టాడుతున్నాం అంతే. ఆధ్యాత్మికత అంటే అదే కదా. సో ఆధ్యాత్మిక జ్ఞానం ఎందుకు ఇస్తున్నారు ఈ రోజు ఇక్కడ? ఈ రోజు ఇదే గృహస్థులో ఏ రకంగా సంతోషంగా ఉండాలన్నదే చెప్పడానికి వచ్చాడు ఆయన. సో ఇప్పుడు ఈ రకంగా చిలికినప్పుడు ఏమైందంటే దీంట్లో నుంచి ఆ లక్ష్మి, గుర్రము, ఏనుగు ఇట్లా రకరకాల ప్రపంచం యొక్క ఆకర్షణలు ఇవన్నీ, అంటే దేవతలు వచ్చినప్పుడు వాళ్ళు అవన్నీ ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చినవి తీసుకున్నట్టు చూపిస్తారు కథలో. సో ఆ వచ్చినప్పుడు ఇవన్నీ అంటే ఇప్పుడు మనం ఆధ్యాత్మికత అంటే మొత్తం అంతా వదిలేసుకోవడము అన్నట్టు చూపించారు. సో వదిలేసుకోమని కాదు, ఈ రోజు మనకి ఇల్లు అవసరం లేదా, బళ్ళ అవసరం లేదా, తిండికి సంపాదించుకోవద్దా అంటే ఇవన్నీ చెయ్యాలి. మన సొంత సంపాదన మీద నిలబడి చేసుకోవడం అంతా ఉత్తమం పైన ఇంకోటి లేదు. యాచించుట కన్నా మరణించుట మేలు అన్నాడు. ముఖ్యంగా ఆయన పేరు మీద యాచిస్తే మాత్రము ఇంకా తీవ్రంగా, అంటే సేవలకు కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలకు వాడితే మాత్రం తీవ్రంగానే ఉంటది అంటాడు ఆయన. సో దాని కార్మిక్ ఫిలాసఫీ కూడా తర్వాత తెలుసుకుందాము. సో ఇప్పుడు ఇక్కడ ఆ రకంగా వచ్చినప్పుడు ఈ రోజు డబ్బు సంపాదించొద్దా అంటే సంపాదించాలి. మన మెయింటెనెన్స్ కోసం చెయ్యాలా అంటే చెయ్యాలి. కానీ దాని పట్ల మోహం ఉండకూడదు అంటాడు. సో ఎప్పుడైతే ఆ రకంగా మన బుద్ధిని ఆ రకంగా తగిలించకుండా స్థిరంగా మనం ముందుకెళ్తామో అప్పుడు ఆ అమృతము వచ్చినట్టు చూపించారు. సో అమృతం వచ్చినప్పుడు ఆ జగన్మోహిని రూపంలో శ్రీ మహావిష్ణువు జగన్మోహిని రూపంలో వచ్చి దేవతలకు పంచినట్టు చూపించాడు. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు పరమాత్మ వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు, అది అర్థం చేసుకోవడానికి బుద్ధి కూడా ఇస్తాడు. కానీ ఎవరైతే ఆ రకంగా వికారాలకు వశం అవ్వకుండా ఈ జ్ఞానాన్ని యథార్థంగా తీసుకెళ్తారో వాళ్ళకి అది అర్థమై వాళ్ళే యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తారు. అమృతం వచ్చిందన్న విషయం తెలుసు, అది చదవడం అందరూ చదువుతారు, చేస్తారు. కానీ ఈ రోజు అది అర్థం కావాలి అంటే ఖచ్చితంగా భగవంతుడు అనుగ్రహం ఉండాలి, ఆయన సంయోగం ఉండాలి. అలా కాకుండా ఎవరికి పడితే అట్లా ఇచ్చేసి, అంటే చెప్పడానికి ఆయనే చెప్తున్నాడు, ఈ రోజు నేను వచ్చానన్న విషయం చెప్పండి అన్నారు మౌంట్ అబూలో అవతరించినప్పుడు. ఆ స్టేజ్ మీద కూర్చొని చెప్పినప్పుడు ఖచ్చితంగా అది అందరూ వింటున్నారు. పుస్తకాలు ప్రింట్ అయ్యాయి, తర్వాత ఆన్లైన్ లో వచ్చేసింది, లైవ్ టెలికాస్ట్ వచ్చేసింది. ఇంత వచ్చినా ఆయన దివ్య బుద్ధి అన్న గిఫ్ట్ ఇచ్చినా ఎందుకు మరి కొంతమందికి అర్థం కావట్లేదు అని అంటే ఖచ్చితంగా ఇక్కడ బాబా సంయోగం, ఆయన అనుగ్రహం అన్నది అవసరం. అది ఆయన స్వయంగా పంచాల్సిందే. ఎందుకంటే ఈ జ్ఞానం అన్నది ఏ కొద్దిగా అర్థమైనా కానీ అక్కడ మిస్యూజ్ అయిపోతుంది. ఎందుకంటే ఆయన శక్తి అన్నది ఎంత అంటే విశ్వాన్నే పరివర్తన చెయ్యగలంత శక్తి ఇస్తున్నాడు మనకి. అంత శక్తి ఇచ్చేటప్పుడు అది మిస్యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ మిస్యూజ్ అన్నది ఇంచుమించు 1969 తర్వాతే స్టార్ట్ అయింది. బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఏ మిస్యూజ్ అన్నది అవ్వలేదు. ఆయన నిజాయితీ పరుడు, నమ్మకదారి. సో కాబట్టి నిజాయితీగా జ్ఞానాన్ని
ఆయన తీసుకుని అందరికీ ఇచ్చాడు. శివబాబా మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఆయన ఏది చెప్పమంటే అదే చెప్పాడు. సో కాబట్టి అక్కడ వరకు ఆయనకు అది అర్థమైపోయింది. పూర్తిగా అంత జ్ఞానం అర్థమైతే కూడా ఈ రాక్షసులు ఏం చేస్తారంటే ఇంకా మిస్యూజ్ చేస్తారు. ఇప్పటికే దురుపయోగం అయిపోయింది అది స్వప్రయోజనాలకని చెప్పి. ఇంకా పూర్తిగా అర్థమైందంటే ఇంకా ఎక్కువ ప్రపంచం ఇంకే టైపులు ఉండేదో చూసుకోండి. ఇప్పటికే తండ్రిని ఎదిరించే పరిస్థితికి వచ్చేసాం. ఈ రోజు తండ్రి వారసత్వాన్ని ఇచ్చారంటే ఆయన పట్ల విధేయత అన్నది ఉండాలి, ఆ గౌరవం అన్నది ఉండాలి. ఎవరైతే ఇచ్చారో వాళ్లే లోకువ అన్నట్టు ఆ తర్వాత నుంచి తీసుకొచ్చేసినప్పుడు ఏమైపోయింది, రాక్షసులంతా మిస్యూజ్ చేసేస్తూ పోతున్నారు. అందుకే ఈ జగన్మోహిని అవతారంలో పంచేటప్పుడైనా దేవతలకే పంచినట్టు చూపించాడు. రాక్షసులు అప్పటికి కూడా ఇద్దరు రాక్షసులు వచ్చేసి ఆహా వాళ్లే తీసుకుంటున్నారని చెప్పేసి దేవతలుగా రూపం మార్చుకొని వస్తే వాళ్లకు కొంత అమృతం స్వీకరించేస్తే వాళ్ళు ఏదో శ్రీకాళహస్తిల రాహు కేతు కింద పూజలు అందుకున్నట్టు చూపిస్తారు. అంటే నిజంగా బాబా జ్ఞానామృతాన్ని ఏ కొద్దిగా స్వీకరించిన దేవతలు అయిపోతారు. అంటే ఆయన ఉద్దేశం అక్కడ రాజకుటుంబీకుల గురించి మాట్లాడుతున్నాడు. సబ్జెక్ట్ బాబా వైపు నుంచి అర్థం చేసుకోవాలి, మన వైపు నుంచి కాదు. 7 డే కోర్సులు తీసేసుకుంటే వచ్చేస్తారంటే అలా 7 డే కోర్సులు తీసేసుకుంటే ఎవరు సత్యుగానికి రారు. సత్యత ఉండాలి అక్కడ. సో చెప్తున్న జ్ఞానం ఎవరికి చెప్తున్నాడంటే ఎవరైతే సత్యమైన భక్తులు ఉన్నారో, ఆ నిజాయితీ పరులు ఉన్నారో, ఆ నమ్మకదారులు ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది ఆ సబ్జెక్ట్. వాళ్ళు యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తారు. సో వాళ్ళు ఆ పరమాత్మ మన రామాయణ మహాకావ్యం ఏదైతే తెలుసుకుంటున్నామో స్వయాన ముందుండి పరమాత్మనే ముందుండి లీడ్ చేస్తాడు. సేవలు చేసేటప్పుడు ప్రతి నిమిషం గుర్తు పెట్టుకోవాలి, బాబా ముందు నేను వెనక. అదే అక్కడ రామాయణంలో చూపించినప్పుడు రాముడు ముందుండి వానరసేన నడిపించినట్టు చూపించారు. సో ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు పరమాత్మ ముందుండాలి, నేను వెనక ఉండాలి. అంతే తప్పితే ఆయనను ఓవర్టేక్ చేసేసి మనం ముందుండి వెళ్ళిపోయి ఆయన జ్ఞానం తీసేసుకుని ఆయన శక్తి తీసేసుకుని అది వెళ్ళి అందరికీ చెప్పేసి పేరు మనది పని బాబాది అన్నట్టు ఉండదు. సర్వస్వ త్యాగుల వాళ్ళు. పని మనది, పేరు బాబాది. ఎక్కడన్నా జ్ఞానం చెప్తున్నామంట ఆయనని ముందు పెట్టి చెప్పాలి. ఏవైనా పోస్టర్లు వేస్తున్నామో అని అంటే స్పష్టంగా బాబా కనిపించాలి. అసలు ఒక పోస్టర్ చూసాము, ఒక ప్యాంప్లెట్ చూసాము అంటే ఫస్ట్ శివబాబా కనిపించాలి. అంతేగాని ఎక్కడో అసలు ఒక ప్యాంప్లెట్ పోస్టర్లు తీసి చూస్తే ఎక్కడున్నాడా బాబాని వెతకాల్సి వస్తుంటది. ఆ బ్రహ్మకుమారీస్ అన్న దాని పక్కన చిన్నగా ఉంటాడు బాబా ఎక్కడ. లేదా ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచో చుక్క అట్లా పెట్టేసి ఆ రేస్ వచ్చి చేసేసి ఆ ఒపాసిటీ అంటే అది ట్రాన్స్పరెంట్ గా తెచ్చేస్తున్నారు. అంటే ఇలా సడన్ గా చూడగానే కళ్ళు బాబా పైకి వెళ్ళిపోవాలి దృష్టి. ఆ టైపులో వెయ్యాలి ఏది చేసినా కానీ. ప్రతి నిమిషం ఆయన ముందు పెట్టి చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆయన ప్రత్యక్షత అన్నది జరగదు. ఎవరు ఆయనకి దగ్గర కాకపోతే ఏమవుద్దంటే ఆ దుఃఖం అన్నది పోదు. సో ఆ రకంగా ఇవన్నీ ఎందుకంటే మీరు సేవలు చేయడానికి వెళ్ళినప్పుడు భక్తులు అడుగుతారు కాబట్టి ఈ రకంగా ఇది పరమాత్మ అవతరణ. శాస్త్రాలు రైటా రాంగ్ అంటే ఏం చెప్తారు, ఇప్పుడు సపోజ్ శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మావతారం రైటా రాంగ్ అంటే సమాధానం ఏమిస్తారు, రైటే. ఏ రకంగా రైట్, పరమాత్మ ఈ రోజు అవతరించి అష్టశక్తులు చెప్తారు. ఆ అష్టశక్తులు ఈ రకంగా తాబేలు అంటే కర్మేంద్రియాలను ఎలా జయించాలి అని తెలియచేస్తారు. ఆ చెయ్యడానికి ఈ రకంగా కూర్మావతారం అంటే ఈ తాబేలు అన్న ఈ కాన్సెప్ట్ అంటే రాజయోగాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, వివరించడం కోసము, కర్మేంద్రియాలను ఎలా జయించాలని చెప్పడం కోసం ఆ కూర్మాన్ని వాడారని ఈ యొక్క తత్వాన్ని అక్కడ చెప్పాలి. ఇది చెప్పడం కష్టం అనుకోవద్దు, కొంచెం మీకు అర్థమైతే మీరే చెప్పేయగలరు. సో చెప్పాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే మీకేం అర్థమైందో చేసిందో ఫస్ట్ మీ మొబైల్లో మీరే వాయిస్ రికార్డింగ్లు చేసుకొని వినండి. చేసిన తర్వాత మీరే వినండి ఏం చెప్తున్నారా అని, మీకే తెలిసిపోతుంది. ఎందుకంటే బాబా మనస వాచ కర్మన 3 సేవలు చేయమని చెప్పారు కాబట్టి బ్రహ్మబాబా వంశంలోకి రావాలి అని అంటే మనస వాచ కర్మన 3 సేవలు చేయాలి. సో మనసా సేవ అంటే సంకల్పాలు చేస్తారు,
ఆ తర్వాత లోపల సంస్కారాల పరివర్తన అన్నది కూడా జరగాలి. ఊరికే మేము కూర్చుని మేము ఆకుకు ఇచ్చేస్తామని చెప్పి ఆకులకు ఇస్తూ పోతే ఇక్కడ బీజం అన్నది శక్తిశాలిగా లేనప్పుడు ఆ ప్రభావం అన్నది ఎక్కువగా పడదు. కాబట్టి బీజానికి ఫోకస్ ఎక్కువ పెట్టాలి. బీజం దగ్గరున్న ఆత్మిక సోదరుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. సో ఎప్పుడైతే పూర్వీకులు ఈ మధ్య వాట్సాప్కి ఇలా నేను పూర్వీకులు అంటే కూడా మెసేజ్ పెట్టారు, అక్కయ్య పూర్వీకులు అంటే ఎవరు అని అంటే బ్రహ్మ ముఖవంశావళి ద్వారా జ్ఞానము విన్నవాళ్ళు, శివ పరమాత్మను తండ్రిగా గుర్తించిన వాళ్ళు, అంగీకరించిన వాళ్ళు, జ్ఞానము శక్తి తీసుకున్న వాళ్ళు, వీళ్ళంతా బ్రాహ్మణులే, పూర్వీకులే, సృష్టికి ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు. సో కల్పవృక్ష జ్ఞానం వినేసి కొంతమంది ఎట్లా అర్థం చేసుకున్నారు, చెడు స్టార్ట్ అయిపోయిందంటే అది బ్రహ్మకుమారిల వల్ల అన్నట్టు తీసుకున్నారు. సో తెల్ల చీరలు కట్టుకున్న వాళ్ళు బ్రహ్మకుమారిలు, తెల్ల చీరలు కట్టుకోని వాళ్ళు కాదు అనుకోవడానికి లేదు. ఇది వస్త్రధారణతోటి సంబంధించిన విషయం కాదు, ఆత్మకు సంబంధించిన విషయం. ఈ రోజు తెల్ల బట్టలు వేసుకోకపోయినా గాని బాబా నుంచి గనక శక్తిని తీసుకుని మీరు వ్యర్థం చేస్తే సేమ్ అదే ఇంపాక్ట్ ఇస్తుంది. సో మేము తెల్ల చీరలు కట్టలేదు, సెంటర్లలో లేం కాబట్టి ఏదో శిక్షల నుంచి మినహాయింపు ఉంటది, మేమంతా అమాయకులము, మాకేం తెలీదు, మాకు చెప్పలేదు అని మీరు ఎన్ని సాకులు చెప్పినా చట్టమే తన పని తాను చేసుకొని వెళ్ళిపోతుంది. ఈ రోజు బాబా బుద్ధి ఇచ్చారు, అది వాడామా లేదా అన్నదే పాయింట్ ఇక్కడ. సో అది ఎలా వాడే పద్ధతి ఇప్పుడు చెప్పేశాం. సో ఇప్పుడు ఈ కల్పం నడుస్తుంది. ఈ కల్పంలో మళ్ళీ వచ్చే కల్పంలో ఈ రకంగా సమస్య రాకుండా మీరు దేహ జ్ఞానాన్ని విని మోసపోకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఇంకా శివ పరమాత్మనే నాకు టీచరు, సద్గురువు అన్న సంబంధాన్ని ఎంత స్ట్రాంగ్ గా జోడించాలంటే ఊరికి క్లాస్ స్టార్ట్ చేసే ముందు సంకల్పాలు అభ్యాసం చెయ్యడం అని కాకుండా ఆ తర్వాత టీచర్గా ఆయన ఏది చెప్పారో దాని మీద ఆ నమ్మకము, ఆయన ఆజ్ఞను పాటించి ఇంకా ఆయన జ్ఞానమే విని దాన్నే ప్రాక్టికల్కి తేవాలి. అప్పుడు మీ సంస్కారాలు పరివర్తన అవుతాయి. సో ఇది 2024. సో ఆల్రెడీ మీ ఆత్మలో గతంలో కొంత రికార్డ్ అయిపోయి ఉంది. సో నేను ఎవరి గురించి చెప్తున్నానంటే ఎవరైతే బ్రహ్మకుమారిల దేహజ్ఞానం విని దేహజ్ఞానం అనుకుని రాంగ్ డైరెక్షన్ వెళ్ళారో వాళ్ళు. ఎవరైనా కరెక్ట్ గా చేస్తే ఓకే ఫైన్. నేను అందుకే చెప్పాను క్లాస్ చెప్పేటప్పుడు ఓవరాల్ గా అందరికీ చెప్తాం కాబట్టి ఒకవేళ మీరు కరెక్ట్ గా చేస్తే ఓకే ఫైన్, చెయ్యని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఆ రకంగా దేహజ్ఞానం తెలుసుకుని కరెక్ట్ గా అష్టశక్తులు ఎలా వాడాలన్న విషయము చాలా మంది తెలుసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన సాకార మురళిలో ఇవన్నీ తీసేశారు కాబట్టి తెలియకుండా పోయింది. సో కాబట్టి మీరు వాడలేకపోయారు. సో కాబట్టి వచ్చే కల్పంలో ఈ పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు శివబాబా తోటి టీచరు, సద్గురువు అన్న సంబంధాన్ని ఊరికే వాక్కు ద్వారా కంఠస్థం చెయ్యడం కాదు. నేను ఈశ్వరీయ విద్యార్థిని బాబా నాకు టీచరు, ఈశ్వరీయ విద్యార్థిని బాబా అని భజన చేయడం కాదు, జపం చేయడం కాదు. విద్యార్థులుగా ఆయన జ్ఞానం ఏంటో తెలుసుకోవాలి, పుస్తకాలు ఎదురుంగేసుకుని చదువుకోవాలి. ఈరోజు చాలా మంది దగ్గర అడిగితే పుస్తకాలు లేవండి మా దగ్గర అంటారు. ఈ మధ్య ఆదినారాయణ అన్నయ్య గారితో మాట్లాడితే 2016లో 1000 పుస్తకాలు ప్రింట్ చేశారంట రివైజ్డ్ కోర్స్ మురళి. సో 2016 అంటే సుమారు 8 సంవత్సరాలు. సో 8 సంవత్సరాల్లో కూడా 1000 సెట్లు కూడా పోలేదంట, ఇంకా 10 మిగిలే ఉన్నాయన్నారు మొన్న. సో ఎంతమంది మనం సెంటర్లు అన్నప్పుడు చూసినప్పుడు ఈ భోగులు, బ్రహ్మ భోజనాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రాములు పెట్టినప్పుడు వేలల్లో వస్తుంటారు జనాలు. సంవత్సరాల తరబడి జ్ఞానంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు తెలుగు పుస్తకాలే కాబట్టి ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలను తీసుకుంటే నాకు తెలిసి బాబా జ్ఞానం తెలుసుకుని ఆయన యథార్థంగా తెలుసుకున్న వాళ్ళు లక్షల్లో ఉంటారు. మరి ఉన్నప్పుడు 16లో ప్రింట్ చేసిన పుస్తకాలు 24 వరకు కూడా ఇంకా 1000 మంది కూడా తీసుకోలేదు అంటే దాని అర్థం ఏంటి? ఆ చదువు పట్ల ఆ శ్రద్ధ లేకపోవడము, నమ్మకం లేకపోవడం. ఆ జ్ఞానం తెలుసుకుంటే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారు. ఏవో వంకర పార్టీలంట అంటే గుడ్డిగా నమ్మేశారు. ఏదైనా కానీ అలా తెలిసినప్పుడు రైట్ ఏదో రాంగ్ ఏదో తెలుసుకోవాలి.
సో ఒక 1000 మంది కూడా ఈ రోజు పుస్తకాలు పెట్టుకోలేదు అని అంటే ఒక కరెక్ట్ గా చెప్పాలంటే బాబా మీద నమ్మకం లేదనుకోవాలి, నిశ్చయం లేదనుకోవాలి, చదువు మీద శ్రద్ధ లేకపోవడం, ముఖ్యంగా లక్ష్యం లేదు. లక్ష్యం ఉంటే ఏమవుతుందంటే లక్షణాలు వచ్చేస్తాయి. ఆ లక్షణాలు వచ్చినప్పుడు ఏమవుద్దంటే స్వతహాగా పరిస్థితులు ఆ రకంగా జరుగుతూ ఉంటాయి. మనం ఒకసారి లక్ష్యం పెట్టేసుకున్నాము అంటే ఈ రోజు నేను ఆరోగ్యంగా ఉండాలి అన్న లక్ష్యం పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన పరిస్థితులు, వాతావరణము, ఆహారము, డాక్టర్లు గాని ఏదైనా గాని, ఆలోచనలు గాని ప్రతిది ఆ డైరెక్షన్ లో మూవ్ అయిపోతుంది. నేను నా సంబంధాల్ని సరిదిద్దుకోవాలి, నేను అందరితోటి స్నేహంగా సహయోగంతో ఉండాలి, నా సంబంధాలన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాను అన్న సంకల్పం చేస్తే ఆటోమేటిక్ గా సంబంధాలన్నీ చక్కబడుతూ ఉంటాయి. అదే విధంగా ఈ రోజు నేను చదువుకోవాలి, జ్ఞాన స్వరూపాన్ని అవ్వాలి, బాబా సమానంగా అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా పరిస్థితులు వచ్చేస్తాయి మీ జీవితంలో. ఖచ్చితంగా జ్ఞానం చెప్పే వాళ్ళు వస్తారు, అర్థం చేయించే వాళ్ళు వస్తారు, పుస్తకాలు మీ అంతటా మీరు కొంటారు, తెరిచి చూస్తారు. ఎప్పుడు చేస్తారు ఇవన్నీ? మీకు లక్ష్యం ఉన్నప్పుడు. అందుకే లక్ష్యం ద్వారా లక్షణాలు అంటారు. సో కాబట్టి ఎవరికి వాళ్ళు స్వచింతన చేసుకుని ముందుగా మీ లక్ష్యం ఏంటో నిర్ణయించుకోండి. ఆ లక్ష్యం లేనంత వరకు ఇదంతా ఒక టైం పాస్ లాగానే ఉంటది. సో ఈ టైం పాస్ వల్ల ఏమవుతుందంటే బానే ఉంటది, టైం పాస్ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడు ఆ చదువులు ఇవన్నీ ఊరికే చెప్తూనే ఉంటారు, ఏదో నడుస్తోంది, కాసేపు మధ్యాహ్నం తిన్న తర్వాత అలా రిలాక్సింగ్ గా, ఒకప్పుడు అలా రిలాక్సింగ్ గా పడుకునే వాళ్ళం, నిద్ర వచ్చేది కాదు. ఇప్పుడు ఈ క్లాసులు పెట్టేసరికి ఇంకా ఫ్రీ అయిపోయింది అందరికి, ఇంకా ఖచ్చితంగా నిద్రలు పోవచ్చు. ఇంకా చదువుకునే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఎవరో కాస్త ఒక గంట సేపు అన్నా ఓపిక పట్టేసి, శ్రద్ధ ఉన్నోళ్ళకైతే అసలు రాదు నిద్ర, చదువుకుంటారు, చేస్తారు. ఎప్పుడు మేలుకుంటారు వీళ్ళంతా? ఆ సమస్య రాగానే అప్పుడు అయిపోతుంది. అమ్మో సమస్య వచ్చేసింది, ఏం సంకల్పాలు చెయ్యాలి, ఏం చెయ్యాలి, బాబాని ఎట్లా తలుచుకోవాలి, ఎందుకు నా జీవితంలో ఈ సమస్యలు వచ్చాయి. సో దుఃఖం ఏదో వచ్చాక అప్పుడు హడావిడి చేసేసి, అప్పుడు గ్రూప్ల సంకల్పాలు ఉన్నాయా, అప్పుడు జూమ్ లో క్లాసులు చెప్పారని అప్పుడు హడావిడి చేసినప్పుడు సరిదిద్దగలమా? సో బాబా జ్ఞానాన్ని తెలుసుకుని, రాజయోగాన్ని తెలుసుకుని, విశ్వ పరివర్తన పక్కకు పెట్టేసి కనీసం మన జీవితంలో దుఃఖమన్న పోయేటట్టు చూసుకోవాలి కదా. సో మన కోసము మనం బ్రతకపోతే ఇంకెవరి కోసం బ్రతుకుతాము? నా జీవితానికి నేను విలువ ఇచ్చుకోవాలి కదా. సో అందుకోసమన్నా ఈ రైట్ ఏదో రాంగ్ ఏదో తెలుసుకోవాలి. సో అందుకే అష్టశక్తులు చెప్పారు. ఈ శక్తులు చాలా ఇంపార్టెంట్. సో మరి మీరు ఎంతవరకు గ్రూప్ లో, అది మన ఛానల్లో కూడా అష్టశక్తులు సర్వశక్తులు అని స్లాట్ పెట్టాము. తర్వాత ఈ తాబేలు ఎగ్జాంపుల్ ఇచ్చి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోయాము, ఏ రకంగా మనల్ని మనం ఎక్స్పోజ్ చేసేసుకుంటున్నాం. ఈరోజు ఆ యోగ రూపీ కవచం నుంచి బయటకు వచ్చేస్తున్నాం. ఏ రకంగా బయటకు వచ్చేస్తున్నాము? గడిచిపోయిన గతము, భవిష్యత్తు, పరచింతన. సో పరచింతన చేసినప్పుడు ఏమైతుంది? అవతల వాళ్ళలో ఉన్న ఆ యొక్క తమో ప్రధానతని విషయాన్ని స్వీకరించేస్తాం. సో గడిచిపోయిన గతంలో మంచి ఉంటే, గడిచిపోయిన గతంలో ఎన్నో సంతోషించే విషయాలు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టేసి ఏవో ఎక్కడో కొంచెం కిట్పిట్లు వస్తూ ఉంటాయి, అవి పట్టుకొని కూర్చుంటారు. సో అదే రిమైండ్ అవుతూ ఉంటది వర్తమానంలో, ఇక భవిష్యత్తు కూడా అలాగే కంటిన్యూ అయిపోతూ ఉంటది. సో కాబట్టి అది ఆపమంటున్నాడు. తర్వాత భవిష్యత్తు ఏమవుతుందన్న బెంగ. సో భవిష్యత్తు ఏంటో మనకు తెలిసిపోవాలి, ఎందుకంటే వర్తమానంలో మనం ఏం ప్రవర్తిస్తున్నామో మనకే తెలుసు కదా. ఈ రోజు వర్తమానంలో కూర్చుని నేను అన్ని వ్యర్థ సంకల్పాలు చేస్తూ ఉన్నానంటే మనకే అర్థమైపోవాలి భవిష్యత్తులో ఆరోగ్యం పాడైపోతుంది. ఎందుకంటే ఆయన చెప్పేస్తుందండి, వ్యర్థ సంకల్పాల ప్రభావం దేహం మీద పడి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. సో కాబట్టి చెక్ చేసుకోండి. మీరు ఆలోచించేటప్పుడు వ్యక్తుల్ని ఆత్మిక స్థితిలో చూస్తున్నారా, నామరూపాల్లో చిక్కుకుంటున్నారా? గడిచిపోయిన గతంలో వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆశీర్వాదాలు ఇస్తున్నారా, శాపనార్థాలు ఇస్తున్నారా? సో ఆ సంస్కారాన్ని చెక్ చేసుకుని మీ లోపల సంస్కారం మార్చారా? మార్చలేదే అనుకోండి, సో ఇది మీ వర్తమానము. సో ఖచ్చితంగా భవిష్యత్తులో ఆరోగ్యం పాడవుతుంది కదా. వర్తమానంలో ఎలాగో డిస్కంఫర్టే, ఒకసారి కోపం తెచ్చుకున్నామంటే ఆ అసౌకర్యం అన్నది కలుగుతుంది, అది ఇమీడియట్ పనిష్మెంట్, ప్రత్యక్ష ఫలం. సో ఇప్పుడు నన్ను నేను చెక్ చేసేసుకున్నాను, పొద్దంతా వ్యర్థం నడుస్తుంది, పొద్దంతా వ్యక్తులకు శాపనార్థం వచ్చేస్తున్నాయి అంటున్నారు కొంతమంది, కోపం ఎక్కువై శాపనార్థాలు వచ్చేస్తున్నాయి. మళ్ళీ ఈ ఆశీర్వాదాలు నేర్పించాం కాబట్టి అవి చేస్తున్నారు, అవి ఇవి అన్ని కన్ఫ్యూజన్ చేసినప్పుడు
మీ వర్తమానంలో మీరు ఏం ఆలోచిస్తున్నారో మీకే తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఆరోగ్యం పాడవుతుంది. సో భవిష్యత్తు ఏమవుతుందని అంతగా మనము ఆలోచించాల్సిన అవసరం లేదు. వర్తమానం చూసుకుంటే తెలిసిపోతుంది. సో వర్తమానంలో వ్యర్థ సంకల్పాలు చేస్తే ఖచ్చితంగా ఆరోగ్యం పాడైపోతుంది. అది ఈ రోజే మనకు తెలిసిపోవాలి. ఇంత ఈ రేంజ్లో ఇంకా బుద్ధి పనిచేయాలి మనకి. మళ్ళీ రేపు ఆరోగ్యం పాడైంగానే అయ్యో ఎందుకు పాడైపోయింది, నేను బాబాని రోజు తలుచుకుంటున్నాను, ఈ రోజు ఆరోగ్యం పాడైన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళందరి డైలాగులు ఇవే ఉంటుంది. ఏమంటే నాకు ఎందుకు ఆరోగ్యం పాడైంది, నేను రోజు అమృత వేళ చేస్తాను, నేను అందరితోటి కలిసి ఉంటాను, నేను ఎవరిని ఏం అనను, నాకు ఎక్కడ ఏం జరిగినా కానీ కనీసం నేను నోరు కూడా విప్పను, నేను చూసి చూడనట్టు ఉంటాను, నేను సైలెంట్గా వచ్చేస్తాను, ఎక్కడ ఎవరికి ఏం చెప్పను. సో ఇంకా నా అంత రోల్ మోడల్ ఎవరు లేనట్టు చెప్తుంటారు. చూస్తుంటే చూస్తే అన్ని రోగాలే. సో ఎక్కడ తేడా వచ్చింది? నేను పొద్దున్న 4 గంటలకు లేచి రోజు అమృత వేళ చేస్తున్నానంటే ఏం చేశాను అమృత వేళ? పాటలు వేసుకుని కూర్చుంటే ఆ నిద్రలు లేక, ఆ పాటలకి ఇంకా నిద్ర సరిగా పట్టక తలనొప్పులు వచ్చి ఇరిటేటింగ్ వచ్చేసి, ఆ తర్వాత ఇంటోళ్ళందరి ఇరిటేషన్ అంతా తెచ్చి వేసుకుని పెట్టేసి పొద్దుటి నుంచి జమ చేసుకుంటూ వెళ్తూ పోతూ ఉంటే రోగాలు రాక ఏమవుతాయి? ప్లస్ నేను ఎవరిని ఏమీ అనను. మరి ఇక్కడ ఏం నడుస్తోంది? సో లోపల ఏం నడుస్తోంది, ఏం సంస్కారాల ద్వారా ప్రవర్తిస్తున్నాము? ఈ రోజు మనం నిజంగానే నోరు మూసేసాము అని అంటే మరి అది ఏమన్నా గౌరవం కొద్దీ మూసేసామా, లేకపోతే భయంతో చేతగాక మూసేసామా? అది చూసుకోవాలి కదా. ఈ రోజు భయపడిపోయి అన్యాయాలు జరుగుతుంటే వాటిని ఎదిరించలేక కూడా భయానికి చేతగాంతనానికి నోరు మూసేసుకొని నేను నోరు మూసేసానంటే ఎలా అవుతుంది? కంటెదురుగా తప్పులు జరుగుతుంటే వాటిని ఆపాలి కదా. సో ఆపడం మనకు చేత కాలేదు. చేత కానప్పుడు ఏం చేయాలి? ఆలోచన స్థాయిలో మన సంకల్ప శక్తిని ఆ దౌర్జన్యపరులకు, దుర్మార్గులకు కలపొద్దు. కలిపేసి నేను ఎవరిని ఏమనలేదంటే ఎలా అవుతుంది? అందుకే మీకు లాంగ్ టైం బ్యాక్ తాడిపత్రి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ప్రజలంతా అమాయకులు అమాయకులు అండి అంటుంటారే, ఎక్కడ అమాయకులు? ఈ రోజు తప్పులు జరుగుతుంటే మేము ఏం చెయ్యలేము, రాయలసీమలో ఓటమి లేదు అని చెప్పి సంకల్ప శక్తిని కలిపేసిన తర్వాత వీళ్ళు అమాయకులు ఎట్లయ్యారు? మళ్ళీ మాకు తెలియదు తెలియదు అంటే చట్టం తన పని తను చేసుకొని పోతుంది, భగవంతుని యొక్క చట్టాలు. సో ఈ రకంగా ప్రతి నిమిషము తలుచుకుని భయపడిపోయి చేసేసి రోగాలు తెచ్చేసుకుని బాబా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటున్నారు. నేను అంతా బాబా చెప్పినట్టే వింటున్నాను, అమృత వేళ చేస్తున్నాను, నియమాలు పాటిస్తున్నాను, నేను ఇవి చేసేస్తున్నా, రోజు బాబా మురళి మిస్ అవ్వద్దంటే నేను మురళి చదివేసుకుంటున్నాను, అయినా కానీ నాకు రోగాలు వస్తున్నాయి అని అంటే ఏం ఆలోచిస్తున్నాం అన్నది చెక్ చేయాలి కదా. సో ఆలోచనల ప్రభావంతోనే కదా ఈరోజు పాపపుణ్యాలన్నీ నిర్ణయించబడుతున్నాయి, దాని వల్లనే కదా రోగాలు. తర్వాత సంబంధాలు, ఎవరిని ఏం అనట్లేదు, చేస్తూనే ఉన్నాం, పెడుతూనే ఉన్నాం అంటే లోపల ఏం నడుస్తుందో చూడాలి కదా. ఆశీర్వాదాలు పైకి ఇచ్చేస్తున్నారు, మరి లోపల పని చేసేటప్పుడు నా కర్మ గిర్మ ఎంతకాలం చేయాలి, చేసి చేసి రెక్కలు ఊడిపోతున్నాయి, మేపలేక చచ్చిపోతున్నాము, పొద్దంతిలకు చాకరీ చేయనికే అని ఇవన్నీ లోపల నడుస్తున్నాయి అంటే అర్థమే కదా. సో ఖచ్చితంగా అలసట అన్నది వచ్చేస్తుంది, సంబంధాలన్నీ చెడిపోతాయి, ఇంకా సంబంధాలతో పాటు ఆరోగ్యము చెడిపోతుంది. సో ఇవన్నీ వర్తమానంలో ఈ రకంగా ఒక సింపుల్ గా సంతోషంగా గడపాల్సిన జీవితం ఈ రోజు కర్మేంద్రియాలన్నీ బయట చూసి ఆ కళ్ళ ద్వారా కళ్ళకు ఒక చిన్న కళ్ళకు వ్యక్తులు నచ్చినప్పుడు కూడా నాకు చూస్తేనే అసహ్యం వచ్చేస్తుంది అంటున్నారు. ఎలా మారుస్తారు ఇది? కళ్ళ ద్వారా ఆత్మని చూడాలి. ఈ రోజు బాబాని తలుచుకుంటే ఆ ప్రేమ అన్నది అనుభవం, ఎవరి గురించి ఏది ఆలోచిస్తే అది ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఆయన తలుచుకున్నప్పుడు అసహ్యం అన్నది రాదు మనకి. సో అందుకే మాటి మాటికి బాబాని మధ్యలో పెట్టేశాలి. బాబాని మధ్యలో పెడితే ఏమవుతుందంటే నెగిటివ్ ఇది రాదు. వ్యక్తులు ఉంటారు మన ఎదురుగానే, ఆ వ్యక్తుల్ని చూస్తుంటే నెగిటివిటీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసే మాటలు, వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ చేతలు ఇవే మనకు గుర్తొస్తాయి కాబట్టి. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాము, అదే వ్యక్తులు ఉంటారు, అవే మాటలు ఉంటాయి, అవే చేతలు ఉంటాయి, అన్ని అవే ఉంటాయి. కానీ మనము లోపల వెళ్ళిన ఆత్మిక సోదరుల ఆత్మ, ఒక దివ్య ఆత్మ అని ఆలోచన చేస్తాం, బాబాని మధ్యలో పెట్టేస్తాం, బాబాని తలుచుకుంటాం. నేను బాబా వారిని, బాబా నా వారు. సో ఒక పరమాత్మే నా వారు అయినప్పుడు ఈ రోజు కుటుంబ సభ్యులు మన వాళ్ళు అయినా కాకపోయినా వాళ్ళతో ఉన్నది సేవా సంబంధము.
అని అనుకుని చేస్తే ఇక్కడ సెట్ అయిపోతుంది. కుటుంబ సభ్యులు ఏదైతే నన్ను ఈ మాటని ఆ మాటని గౌరవం లేదని అనుకుంటున్నామో గౌరవం బాబా నుంచి వచ్చేస్తుంది. ఆయన ఈ రోజు గౌరవం ఇచ్చారు కాబట్టి మన కోసం వచ్చారు. ఆ స్మృతి అది మనకు గుర్తుండాలి. అరే ఈ రోజు పరమాత్మ నాకు గౌరవం ఇస్తున్నారు అన్న తర్వాత ఇంకెవరి దగ్గర నుంచి యాచించాల్సిన అవసరం లేదు. సో రాజయోగానికి సంబంధించి ఈ రోజు ఇంకొంచెం తెలుసుకున్నాము. సో దీనికి సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒకసారి అడగండి నన్ను. దీన్ని బట్టి ఇంకా మీకు ఏమేం పాయింట్ల మీద ఫోకస్ బట్టి నేను క్లాసు చెప్తాను. ఇలా ఆన్ చేశాను. ఎవరన్నా ఈ తాబేలు ఈ అష్టశక్తుల్లోని సంకీర్ణ శక్తి అన్న సాక్షి స్థితి అన్న ఒకటే. దీనికి సంబంధించి ఏదైతే ఇందాక చెప్పానో 4-5 రోజుల నుంచి అదే నడుస్తోంది. తర్వాత భక్తి మార్గంలోని శ్రీ మహావిష్ణువు ఒక అవతారము. వీటిపైన ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇప్పుడు ఎక్కడో మాటలు వినిపిస్తున్నాయి చూసారా? చెవుల ద్వారా వినిపిస్తాయి, కళ్ళ ద్వారా కనిపిస్తాయి. కనిపించినా కానీ బుద్ధిని స్థిరంగా పెట్టాలి. ఎందుకంటే ఇంకా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇళ్లలో జరుగుతుంటే ఏమంటారు దాన్ని, మన భాషలో సోయి ఉండదు అనమాట. జూమ్ క్లాస్ నడుస్తోంది, అక్కడ వాళ్ళు వింటున్నారు. సో ఇలాంటి పరిస్థితులే వస్తూ ఉంటాయి. సో అవి వినిపిస్తాయి, మనకు కనిపిస్తాయి మనకి, కానీ మనం స్థిరంగా ఉండాలి. అవి చూసి మనం మూడు ఆఫ్ చేసేసుకోదు. ఏంటి ఇలా చెప్తే అర్థం కాదా, క్లాస్ నడుస్తుంటే ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి. ఈ ఎందుకు అన్న ప్రశ్నని తీసేయాలి జీవితంలో నుంచి. ఆ ఎందుకు అన్న తీసేసామంటే ఆల్మోస్ట్ ఆత్మ అన్న స్థితి ఉచ్చ స్థితిలోకి వచ్చేస్తుంది. ఉర్మిళక్కయ్య ఒక్కసారి మీ నంబర్ నాకు మిస్ కాల్ ఇవ్వండి. తర్వాత నాకు అది ఆ రోజు మీరు ఫోన్ చేశారు, నాకు అది చాలా ఫోన్ కాల్స్ వస్తుంటాయి కదా. సరే సరే, మరి ఎవరు ఏ ప్రశ్నలు అడిగేది లేదు ఈ టార్టైజ్ మీద, ఈ తాబేలు మీద అంటే నేను ఇంకా లాగ్ ఆఫ్ అవుతాను. సో మళ్ళీ రాత్రి 8:30 కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.